చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఫ్రెండ్స్, ఇక నుండి భారీగా పెరగనున్న వీటన్నిటి ధరలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. ధరల మంటలు అయితే నిజమే, సర్కారు ఒప్పుకోలు. ప్రణాళిక శాఖ నివేదికలో వెల్లడి. కొంతకాలంగా నిత్యావసర వస్తువులు ధరలు భారీగా పెరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక ఒక నివేదిక రూపొందించింది. గతేడాది కాలంలో పెరుగుతూనే ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. 2022 డిసెంబర్లో ఉన్న సరుకుల ధరలకు 2023 సంవత్సరంలో డిసెంబర్ నాటి ధరలకు మధ్య అంతరాన్ని ఈ నివేదికలో ప్రణాళిక ప్రధానంగా వివరించింది. నివేదిక ప్రకారం అత్యవసరమైన బియ్యం, పప్పు, అలాగే పప్పు దినుసులు, ఉప్పు, ఉల్లిపాయలు, పసుపుతో పాటు టమాటా ధరలు కూడా ఏడాది కాలంలో ఘనంగా పెరిగాయి. ఉల్లిపాయ ధరలు ఏకంగా 63.59% పెరిగినట్లుగా నివేదికలో తెలిపారు. ఎంత భారీ స్థాయిలో పెరగడం ఆందోళనకరం ఎప్పటికీ వివరిస్తున్నారు అని నివేదికలో పేర్కొన్నారు. ఇక్కడ టమాటా ధర తేడాతో పోలిస్తే 56.68% పెరిగిందని, కందిపప్పు 2022 డిసెంబర్ కన్నా 2023 డిసెంబర్ నాటికి 46.44% పెరిగిందని పేర్కొన్నారు. నవంబర్ 1 బియ్యం రోజు వినియోగించే బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నవంబర్ 1 బియ్యం ఏకంగా 13% పైగా పెరిగి రెండో రకం బియ్యం 12% పెరిగాయి. ఇక గోధుమలు కూడా 8%, జొన్న 21%, రాగులు 18% కన్నా ఎక్కువగా పెరిగినట్లుగా చెప్తున్నారు. ఈ నివేదిక ప్రకారం నూనె ధరల్లో స్వల్పంగా తగ్గుదల నమోదైంది. భారీ స్థాయిలో ధరలు పెరుగుతున్నట్లు నివేదికలో పేర్కొన్న ప్రభుత్వం అదే సమయంలో వాటి అదుపునకు తీసుకునే చర్యలు మాత్రం నామమాత్రంగా కూడా ప్రస్తావించలేదని చెబుతున్నారు.